ఏం చేస్తుంటే వారం వారం వడ్డీలు ఇస్తుండే ఊళ్ళలోకి వచ్చి, గుర్తుందా? మరి వాళ్ళిద్దరి దగ్గర తీసుకుని ఈ వారం ఈ దగ్గర తీసుకుంటే మళ్ళీ ఆ వారం ఇంకొక దగ్గర కట్టాలి కాబట్టి ఇంకొక దగ్గర తీసుకుని అట్లా 3-4 అప్పులు తీసుకొని మహిళలందరూ కూడా ఇబ్బంది పడి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఈ మహిళ బ్యాంకుల లింకేజ్ ఉంది కాబట్టి ఇంకొక అప్పు తీసుకోవాలంటే బ్యాంక్ నుంచి తీసుకోలేకపోతుంది. అందుకే బయట వెద్య వ్యాపారుల దగ్గరికి పోతా ఉన్నారన్న నాకు ఆలోచనతోనే శ్రీనిధి అనే బ్యాంక్, మహిళలకు సంబంధించినటువంటి బ్యాంక్ ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను నిజంగా కూడా గర్వపడతానని ఒక మహిళా మంత్రిగా ఆ రోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి సంబంధించిన మంత్రిగా ఒక మరి శ్రీనిధి బ్యాంక్ ను కూడా మేమే తీసుకొని రావడం జరిగింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. 7 సంవత్సరాల వరకు పెళ్లి చేయదు అన్న చట్టం తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే పిల్లలు పెళ్లి చేసుకుంటే మళ్ళీ పిల్లలు పుడతారు, వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, కుటుంబపరమైనటువంటి బాధ్యతలు వస్తాయి, వాళ్ళు ఏంటంటే జీవితాన్ని కోల్పోయినట్టు చిన్న వయసులో పెళ్లి చేస్తారు. కాబట్టి 18 సంవత్సరాలకు పెళ్లి చేయాలని చెప్పేసి అదొక చట్టం వచ్చింది. తర్వాత పెళ్లి చేసిన తర్వాత కూడా ఏంటంటే రైట్ టు రిజిస్ట్రేషన్ యాక్ట్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అంటే కంపల్సరీగా మనం నమోదు చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత కంపల్సరీగా మనకు చట్టం ఉంది, దాని ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకుని దాన్ని మనం ఏంటంటే పిల్లలకి ఆస్పాస్లు ఇస్తాం. ఆస్పాస్లు కూడా దాంట్లో ఉంటాయి. మనకు ఇవ్వకపోతే ఏంటంటే మనకు అది ఉండడం వల్ల ఏంటంటే పొద్దున ఏమైనా ఇబ్బంది జరిగి ఇద్దరు విడిపోయినా లేకపోతే ఇంకేదైనా జరిగినా మన పిల్ల హాస్టల్ మనకి తిరిగి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. స్థానిక శాసనసభ్యురాలు సుందా లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు రాహుల్ రాజ్ గారు, అదేవిధంగా జడ్పీ సిఇఓ గారు, డిఆర్డిఓ పీడి గారు, అడిషనల్ స్వప్న గారు, అదేవిధంగా మన నర్సాపూర్ ఆర్డీఓ మైపాల్ గారు, ఇక్కడ చేసిన అధికారులు, అనధికారులు, ప్రెస్ మిత్రులు, అదేవిధంగా అన్ని మండలాల వారీగా ఇక్కడికి వచ్చేసిన ఎస్హెచ్జి గ్రూపు సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అందులో బాగానే ఈరోజు పంపిణీ కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొట్టమొదటిగా మాట్లాడవలసిందిగా గౌరవ పెద్దలు మన జిల్లా పెద్దల సభ చైర్మన్ గారు మాట్లాడుకోవచ్చు. ఆ మరణించిన తర్వాత ఏంటంటే ఇదంతా రకంగా ఐక్యరాజ్య సమితి ఒక నివేదికను రూపొందించి 1981 నుండి నవంబర్ 25న ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని అంతర్జాతీయంగా ఉద్ఘాటించడం జరిగింది. అప్పటి నుండి ఆంధ్ర మండల సమైక్యలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి కలెక్టర్ సార్ గారికి, మన ఎమ్మెల్యే మేడం గారికి, డిడిఓ సార్ గారికి, ఏపీ మేడం